రాజశేఖర రెడ్డి గారు నమస్తే అండి రాజేష్ గారు. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అండ్ 60 వీక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చీరాలలో మొదలైందండి. మహిళల మీద అఘాయిత్యాలు చీరాలలో మొదలైందండి. నిన్న ఏదైతే విజయవాడలో మెడుకో మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో అత్యాచార యత్నం అంటది. అక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 65కు పైగా మహిళల మీద అఘాయిత్యం. కూటమి అధికారంలోకి వచ్చినాకనండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 65కు పైగా అఘాయిత్యాలు జరిగాయండి మహిళల మీద. పొంగనూరులో ఏదైతే ముస్లిం మైనారిటీ బాలిక ఎవరైతే బాలిక ఉందో బాలిక చావు మీద ఈ రోజు హడావిడి చేసినటువంటి ఈ ప్రభుత్వం బాలిక కిడ్నాప్ అయిన వెంటనే బాలిక తల్లిదండ్రులను పోలీసు యంత్రాంగాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకని చెప్పి పట్టించుకోలేదు. కనీసం 3 రోజులు కనీసం యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల కాదా బాలిక చనిపోయిన స్థితిలో ఉంది రోజు. తర్వాత ఏదైతే మైనారిటీ సంఘాలు పొంగనూరు ప్రాంత ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసినా సరే ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకుందా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరు వెళ్తాం అనగానే 3 మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి 3 అరెస్ట్ చేశామని చెప్పేసి బాలికకి న్యాయం చేస్తామని చెప్పేసి వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాకముందు ఎక్కడికి పోయారు ఈ 3 మంత్రులు? ఏమైపోయింది ప్రభుత్వ యంత్రాంగం? మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. మచ్చుమర్రి బాలిక అంశంలో 100 రోజులు దాటిపోయింది బాలిక శవం కనిపించక. అంటే శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సరే ఇది 3 రోజుల ముందే ఆ రోజు పోలీసులు వెతికి ఉండింటే ఈ రోజు అమ్మాయి ప్రాణాలతో బతికేదంటారు. ఖచ్చితంగా అండి. బాలిక మిస్ అయిన రోజే పోలీసు యంత్రాంగం స్పందించి ఉంటే ఖచ్చితంగా బాలిక చనిపోకుండా ఉండేది కదా. ఎందుకని చెప్పేసి యంత్రాంగం ముందుకెళ్ళలేదు? ఎందుకని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే, ఎందుకని చెప్పేసి స్థానికంగా ఉన్న మంత్రి, ఎందుకని చెప్పేసి చిత్తూరు జిల్లాకే చెందినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పిట్టాపురంలో ఒక బాలిక మీద అత్యాచారం చేస్తే అపస్మారక స్థితిలో పడింది. నిన్న మీరు ఈరోజు ఏదైతే పిఠాపురంకు సంబంధించి న్యూస్ పేపర్ గమనిస్తే దాంట్లో చూడొచ్చు. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కేవలము సరే వాళ్ళకు న్యాయం జరిగింది అనుకునే ఈరోజు రద్దు అయిందంటారా? లేక ఆ కుటుంబం లేదండి మమ్మల్ని రాజకీయాల్లో లాగండి, మీరేం రాకండి, మాకు ఇక్కడంతా అంటే చర్యలు తీసుకుంటున్నారు, ఎవరైతే ఒక అనుమానితులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు, అది అన్ని కూడా మాట్లాడినట్టున్నారు కదా వాళ్ళు కూడా, కుటుంబం కూడా ఏదో మాట్లాడిన అనుకుంటా సార్. అనుమానితులని అరెస్ట్ చేసేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల పక్షాన నిలబడాల్సిందే, అనుమానితులను అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పర్యటన ఖరారు చేసుకున్నాం. ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇక మేము వెళ్ళి అక్కడ ఏం రాజకీయం చేయాలా లేకపోతే బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం కోసం పోరాటం చేయాలా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ లక్ష్యం ఏంటంటే బాధితుల పక్షాన్ని నిలబడాలి, వంచితుల పక్షాన్ని నిలబడాలి, వంచనకు గురైన ప్రజల పక్షాన్ని నిలబడాలి, దోపిడీకి గురవుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడాలి. అది మా బాధ్యత. 40% ఓట్లేసింది అందుకే మాకు 40%. ఇలా చిన్నపిల్ల మీద జరిగినటువంటి అఘాయిత్యం విషయంలో, చిన్నపిల్ల మీద జరిగినటువంటి హత్య విషయంలో బాధితులను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని, అసలు నిందితులను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలనేది మా పార్టీ డిమాండ్. నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేసి ఏం రాజకీయం చేస్తామా చిన్నపిల్ల విషయంలో? అది మా స్టాండ్ అండి, మా చిత్తశుద్ధి అది. రైట్. విల్సన్ గారు ఏంటి ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. గతంలో మనం వైసీపీ